మనందరికీ తెలుసు, మన భారతదేశంలో గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాటిలో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెల్లివిరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మొన్ననే నేను కూడా చూసాం, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అని అంటే, ఇరిగేషన్ శాఖను గత 5 సంవత్సరాల పాలన ఎంత విధ్వంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు, మన భారతదేశంలో గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాటిలో నీరు అనేది అత్యంత పవిత్రంగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ నీరుంటే అక్కడే నాగరికతలు కూడా వెల్లివిరిసిన విషయాన్ని కూడా మనందరం కూడా చూసాం. అటువంటి నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అటువంటి ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే మొన్ననే నేను కూడా చూసాం, ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖకు మరి 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఇస్తే, తర్వాత వచ్చినటువంటి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019, 2024 5 సంవత్సరాల్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ శాఖకు కేటాయించింది అని అంటే, ఇరిగేషన్ శాఖను గత 5 సంవత్సరాల పాలన ఎంత విధ్వంసానికి గురి చేసిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ